ఎందుకంటే సమస్తం వదిలిపెట్టాడు, వెంబడించాడు అబ్రహాము. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దేవుడు విడిచిపెట్టలేదు అబ్రహాముని. అబ్రహాము విశ్వాసం గొప్పది. కానాను దేశాన్ని నడిపించడమే ఆ మార్గం. చూడండి, ఇజ్రాయెల్ చూసారు ఎవరైనా? యూదులు దేవుడు ఆశీర్వదించాలంటే ఎవరు కారణం? అబ్రహామే కారణం. ఇప్పుడు యూదా దేశం పెద్ద దేశం, దాని యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు ఇజ్రాయెల్ దేశం మీద. అది రావడానికి దర్శనం చూసింది ఎవరంటే అబ్రహాము. అది మొత్తం అబ్రహాము సంతానం. అంటే దేవుడు అబ్రహామును ఎలా జీవించాడంటే, ఎందుకు ఆశీర్వదించాడు? విశ్వాసం పెట్టుకున్నాడు ఆయన. మనం విశ్వాసం లేదు, ఇంకా దేవుడు కొట్టేది. చాలా మందికి విశ్వాసం ఉండాలి మనుషులు. లేని వాటిని, కన్న వాటిని అందరూ వివరించాలి. విశ్వాసం ఉంచుకోండి, చూసిన వాటిని విశ్వాసం ఉంచుకోండి. చాలా విశ్వాసం లేదు ఈ లోకంలో. చిన్న చిన్న పనులకు కూడా విశ్వాసం పెట్టలేకపోతున్నారు. జనం వచ్చిందంటే భయం, తనకని కూర్చుంటే బాధ, స్వస్థమైన భయం రోజు. అలా ఉండకూడదు. మీకు ఆశీర్వాదం కావాలి, భయంతో ధైర్యంతో ఉండాలి, విశ్వాసంతో. ఇంకో రెండో ఆయన ఎవరంటే యాకోబు. యాకోబు ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అంటే ఇస్సాకు కొడుకు యాకోబు. దేవుడు అబ్రహాము దీవిస్తే అబ్రహాము నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుండి యాకోబు వచ్చాడు. యాకోబుకి అన్న ఉన్నాడు. అన్న అబ్రహాము నుండి వచ్చిన ఆశీర్వాదం యాకోబు దాకా వచ్చింది. యాకోబుకి 12 మంది కుమారులు. వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ మనం ఏం చూస్తుంది ఏంటంటే, యాకోబు కూడా ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ యాకోబు ఆశీర్వదింపబడ్డాడంటే దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నాకు నేను యుద్ధం చేస్తాను. ప్రార్థనలో కావచ్చు, విశ్వాసంలో యుద్ధం చేయాలి దేవుడితో. దేవుడు యుద్ధం చేసినప్పుడు యాకోబు కాళ్ళని కొట్టాడు. దేవుడు యుద్ధం జరిగింది. వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయాడు యాకోబు. ఇస్సాకు దీవెనలను తీసుకొని వెళ్ళిపోయాడు యాకోబు. ఇంకా యాకోబు పని అయిపోయింది అనుకున్నారు. కానీ యాకోబు వాళ్ళ బావ దగ్గరికి తలదాచుకున్నాడు. 2 అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు యాకోబు. ఏమన్నంటే, తన అన్న వస్తున్నాడు, ఇద్దరు భయపడి కూర్చుంటే ఇంకా దూత వచ్చింది. దేవుడే దిగొచ్చాడు ఆయన యుద్ధం చేయడానికి. యుద్ధం చేశారు ఇద్దరు. దేవుడు అన్నాడు, నువ్వే గెలిచావు, నేను ఆశీర్వదిస్తాను. నేను ఏ ఆశీర్వాదం? మీ సంతానం మొత్తం 3 ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. అంటే మనం నేర్చుకుంటుంది ఏంటంటే, ఇక్కడ యుద్ధం చేశారు దేవుడితో. మనం కూడా ప్రార్థన యుద్ధం చేయాలి. ప్రార్థన మన బలం. ఫస్ట్ అబ్రహాము ఎలా ఆశీర్వదింపబడ్డాడు చెప్పండి? విశ్వాసం ద్వారా. మరి యాకోబు యుద్ధం చేశాడు దేవుడితో. చదవండి, యాకోబు నిర్మోకాను ఆదికాండంలో ఉన్నాడు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఏలియా సరిపది మెదవాళ్ళు దేవుడు ఆశీర్వదించాడు. అమ్మా నీ బిడ్డ అవ్వదు, ఎప్పటికీ నీ నోడు ఎప్పటికీ అవ్వదు. ఎలా వచ్చింది ఆశీర్వాదం? ఏలియా దగ్గర, సరిపది దగ్గర. ఏలియా కరువులో ఉంది దేశం. ఒకరు ఆశీర్వాదం లేదు, అందరూ ఆకుతో చనిపోయిన వాళ్ళే. ఏలియా సరిపది దగ్గర ఇంటికి వెళ్ళాడు. అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు? రొట్టె తీసుకొని చూపించింది. నేను రొట్టె తింటా, నేను ఉరేసుకుంటా ఉంది. అంటే చనిపోతావయ్యా, ఈ రొట్టె మిగిలింది అంటే ఏలియా అన్నాడు, ఆ రొట్టె నా జీవుని ఆశీర్వదిస్తా అన్నాడు. అప్పుడు ఏమైంది? రొట్టె తిన్నాడు, ఆశీర్వదించాడు. కొంతమంది అంత సహాయం చేయడు ఎవరికి. చూడండి, ఆమె ఎంత ఆశీర్వదింపబడంటే ఇప్పుడు కూడా పిల్ల అయిపోలేదు. ఇంకా కొన్ని వాళ్ళ లైఫ్ లాంగ్ అంటే జీవితం మొత్తం తిన్నారట పిండి, అవ్వలేదు. అంటే ఇప్పుడు మనం పాస్టర్ కావచ్చు, చిన్నవి ఎవరికైనా చల్లకి మిగిలిస్తే ఆశిస్తాడు కదా దేవుడు. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, ఇటు వాళ్ళు సహాయం చేయడం నేర్చుకోవాలి. వాళ్ళ మనకి ఆశీర్వాదం వచ్చింది. ఇంకో పాయింట్ ఏంటంటే, కానా పెళ్ళి జరిగింది కానీ నీళ్ళు అయిపోయినాయి. రాక్షసం అయిపోయినాయి. ఏం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళ జీవితం.
వాళ్ళ ఫంక్షన్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ యేసు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యేసు వెళ్ళాడు అక్కడు. యేసు అన్నాడు, ఆ కుండను నీళ్ళు నింపండి. నింపితే ద్రాక్షారసం అయిపోయినాడు. దేవుడు ఆస్వాదించాడు ద్రాక్షారసంగా. అవి తాగి తృప్తిపడినాడు. ఇంకో చోట ఎక్కడంటే ఇంకో చోట ఉంది, పొట్టి చెక్కాయ. చదివారా పొట్టి చెక్కాయ గురించి తెలుసా మీకు? పొట్టి చెక్కాయ మేడ చెట్టుకి, దేవా నువ్వు మా ఇంటికి వస్తే చాలు, మాకు ఆశీర్వాదం వచ్చింది అయ్యా అని కేకలు వేశాడు ఆయన. మీరు కేకలేయగలరు ఇంటికి వెళ్ళగలరు. దేవా నువ్వు రావాలి మా ఇంటికి, నువ్వు లేని మేము అర్థమయ్యా, నువ్వు లేని బ్రతుకు మేము బ్రతకలేం. ఎలా? నువ్వు లేకపోతే ఎలా మా జీవితాలు చూసి ఎదుగు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అనగానే వెళ్ళిపోయారు ఇద్దరు. దేవుడు మన పని ఆమేన్. హల్లెలూయా. పొట్టి చెక్కయ్య ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు నేను వస్తాను మీ ఇంటికి, మీరు హృదయం తలుపు తగ్గి ఉన్నాను నేను. ఎంతమంది దేవుడిని తక్కువ చూపు చూశారు, చేశారు అని పట్టించుకోలేదు దేవుణ్ణి. పిచ్చికి వస్తారు, ఇంటికి వెళ్తారు, మర్చిపోతాడు మొత్తం. అలా ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తున్నాడు? పొట్టించే వాళ్ళకి రక్షణ వచ్చింది, ఇంట్లో రక్షణ ఉందా? మీ సిద్ధంగా ఉన్నావా? ఈరోజు యేసు సడన్ గా వస్తే ఏం చేస్తావు? ఇంటికి పొట్టించే వాళ్ళు కోరుకున్నాడు. మనసు చిన్న కోరిక ఆశీర్వదించాడు దేవుడు. పొట్టించే ఆశీర్వాదం గొప్పది. ఇప్పుడు చెప్పింది దాంట్లో గొప్ప ఎవరికి ఆశీర్వదించాడు చెప్పండి, ఒక్కరు చెప్పండి. ఇప్పుడు చెప్పిన మాట ఎవరికి ఎక్కువ ఆశీర్వాదం వచ్చింది? ఎవరికి? పొట్టి చెక్కయ్యకి. హల్లెలూయా. పొట్టి చెక్కయ్యకి ఎక్కువ ఆశీర్వాదం వచ్చింది. మిగతా వాళ్ళు ఆశీర్వాదం అంతే, కానీ పొట్టి చెక్క కోరుకున్నది గొప్పది. చిన్నది కోరుకు దేవుడు చూడని కోరుకుంటా. మా ఇంటికి రావాలి, నువ్వు మా ఇంటికి వస్తే ఆశీర్వాదం, నువ్వు ఉంటే మా ఇంట్లో ఆశీర్వాదం ప్రభు కోరుకున్నాడు. చిన్న కోరిక దేవుడు తీర్చాడు. ఉన్నారా ఇప్పుడు ఎవరైనా ఇదంతా కోరుకునే వాళ్ళు? ఎవరు లేరు. ముందు కోరుకోవాలి మనం. దేవరా మా ఇంటికి రా, నువ్వు ఎప్పుడు వస్తావు మా ఇంటికి? దేవ ఎదురు చూస్తున్నాడు అన్నాడు ఆయన. ఇది గొప్పది అన్నిటికన్నా. ఎవరు ఆశించదగినది కాదు. మేలుగైన కృపలను పొందుకున్నది ఎవరికి దొరకదు ఆయన ఇంటికి రావడం. ఎంత గనుడైనా ఎంత దరిద్రుడైనా ఆశీర్వాదం రావాలంటే యేసు ఇంట్లో ఉండాలి. ముందు అంటే విశ్వాసం ఉంచాలి దేవుడి మీద, పెద్దల్ని గౌరవించాలి, పాస్టర్ గారికి సహాయం చేయాలి. అప్పుడు దేవుడు ఇంట్లో ఉంటాడు. ఎవరైతే సమూహం ప్రార్థన చేస్తారో, దేవా నేను రక్షించు, వాళ్ళని రక్షించాడు, వాళ్ళే ఆశీర్వదింపబడతారు. యేసు పడవలో ఉంటేనే పడవ నెమ్మది. యేసు ఇంట్లో ఉంటేనే అక్కడికి సమాధానం. యేసు ఇంట్లో ఉంటేనే దీర్ఘం శాంతం, నెమ్మది కలిగి చేస్తాడు దేవుడు. దైవికు నెమ్మది మీకు అనుగ్రహిస్తాడు, శత్రువు మీద విజయిస్తాడు. పొట్టి చెక్క కోరిక గొప్ప విశ్వాసం అది, ఆశీర్వాదకరమైన విశ్వాసం అది. అది ఎవరు దొరకదమ్మా. బైబిల్లోనే దొరికింది ఆ విశ్వాసం. బైబిల్ ఎక్కడ లేదు. పొట్టి దగ్గర ఆశ్రయింపబడ్డాడండి. పొట్టి దగ్గర ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్. అంటే చెప్పండి, ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. పన్ను చిన్న పని. ఆస్తులు సంపాదించాడు ఎంతో. చివరికి ఏం చేశాడు? ఆస్తులు పొట్టి చెక్కయ్య అందరికి పంచి పెట్టాడు. అలేలుయా. ఏం చేశాడు? అందరికి పంచి పెట్టాడు. ఇది సంతోషకరమైన జీవితం నాది. పాతవి గతించిపోయి నీకు కొత్తవి ఏది వచ్చేసాడు. మా ఇంట్లో ఎంత సంతోషంగా పంచి పెట్టాడు. సమస్తము ఇచ్చేసాడు వాళ్ళకి. సమస్తము అనుకూలమైన సమస్తం జరిగిస్తాడు దేవుడు మీ వైపు. సమకూర్చి జరిగిస్తాడు దేవుడు మీ ఇంట్లో. మరి ఆశీర్వాదం లేని వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? హామాను గురించి విన్నారా? ఆశీర్వాదం లేదు. 2 చెప్పగలరు ఎవరైనా ఆశీర్వాదం లేదు? సంసోను వాళ్ళ మీ జీవితాలు ఉన్నాయి. ఈరోజు ఆశీర్వాదం ఇవ్వడు. చేయాల్సిన పనులు వదిలిపెట్టి చేయకూడదు పనులు చేస్తూ ఉంటారు కొంతమంది ఆత్మీయ జీవితంలో. సంసోను చూడండి, ఎవరిని ప్రేమ
అన్యురాల వైపు చూశాడు, తప్పిపోయాడు. ఇంకో లేవు చెప్పండి, ఇస్కరియోతు యోధా తప్పిపోయాడు, యేసు అప్పగించాడు. ఇంకో వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంపార్టెంట్ పర్సన్ మనకి చెప్పండి? పౌలు. పౌలు చూడండి, పౌలు జీవితం ఒక అద్భుతమైన జీవితం. దేవుడు సమస్తం అనుగ్రహించాడు. పౌలు ఎదుర్కొనే వారు మరణిస్తారంట, క్రైస్తవులు. కానీ పౌలు జీవితంలో దేవుడు ఏం ఆశించాడంటే తగ్గే సమయం వస్తున్న నీకు ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఆశీర్వదిస్తా అంటున్నాడు, కానీ అబద్ధం అది. వాడు గుర్తుపెట్టుకోండి, మీ దేవుడు మనస్సాక్షిని గుర్తు చేసుకోకపోతే దేవుడు మీ వైపు ఉండే అప్పటికి. పౌలు అనుకున్నాడు నా వైపు దేవుడు ఉన్నాడు, నేను ఏం చేసినా తెలుస్తా అనుకున్నాడు ఆయన. కానీ పౌలు జీవితంలో ఏమైందో ఆశ్చర్యపడే జగ్గయ్య అంటూ పొవ్వు లాంటి వాడు ఆశీర్వాదం లేని వాడు. హల్లెలూయా. పౌలు ఆశీర్వాదం లేదు, కనుక వాళ్ళని చంపడానికి బయలుదేరారు. కానీ మహాకృపను బట్టి, కృపను బట్టి ఈ దేవుడు చూశాడు ఆయన మధ్యదారులు. అంటూ దమస్కు వెళ్ళే ప్రాంతంలో పౌలు శిష్యులను చంపడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఏం జరిగినా హల్లెలూయా అని. అక్కడ ఏమైందంటే ఎదుర్కోవడానికి శిష్యులు ఉన్నారు. అక్కడ కొంత దూరమే గొప్ప గాలి వచ్చింది, పెద్ద గాలి కొట్టింది ఆయన్ని. ఎవరిని? పౌలుని. పౌలా నువ్వేం చేస్తున్నావు? మా మీద ఎందుకు తిరుగుతున్నావు? పౌలు అన్నాడు, దేవా నేను ఏమైపోయి ఉన్నా, ఇది ధర్మశాస్త్రం రాయబడి ఉంది, నేను చంపేస్తా అంటే అలా చేయడం తప్పు. నువ్వు మనస్సాక్షి తెలుసుకోలేకపోయావు దేవుడికి, నీ శాస్త్రమైన జీవితంలో ఉన్నావు. పౌలు దెబ్బ కింద పడ్డాడు. నువ్వు ఎవరు అనే లోపే దర్శనం ఆగిపోయింది. నేను చూసింది నిజమైన దేవుడు. హల్లెలూయా. నేను చూస్తుంది నిజమైన దేవుడు. ఆయన మనస్సాక్షి ఏంటి? నీ శిష్యుల దగ్గరికి వెళ్తాను, నేర్చుకుంటా అన్నాడు పౌలు. చూడండి పౌలు జీవితం ఎంత గొప్ప కార్యం జరిగించాడు దేవుడు. మనం పౌలు జీవితం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆది అంతం. పౌలు ఎలా ఉన్నాడు, ఎలా మారాడు? పౌలు రోమీయుడు, యూదుడు, నేను గొప్ప కార్యం చేశాడు. యూదులు తరపున చంపడంలో నంబర్ 1. ఎవరినైనా బాధ పెట్టగలడు నిమిషాలు. కోపాన్ని దొరికాడు దేవుడు. దీన్ని కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని దెబ్బకు క్రైస్తవంలోకి వచ్చాడు. క్రైస్తవంలో మారి ఎన్నో పత్రికలు రాశాడు బైబిల్లో పౌలు. చూడండి పౌలు జీవితం ఎలా మార్చాడు. మనం నమ్మండి పౌలు జీవితంలో ఎలా మారిందంటే ప్రార్థన చేసి లెటర్స్ రాసేవాడు, జైల్లో కూర్చుని ప్రార్థన చేసుకునేవాడు. హల్లెలూయా. మురికి గుంట, జైలు మొత్తం మురికి, ఆ ప్రదేశంలో మురికి గుంటలో కూర్చోకూడదు, నుంచో ఉండాలి లైఫ్ లాంగ్. అంత దారుణ పరిస్థితి పౌలు ఈ దేవుడు నమ్మినందుకు. ఒక గుర్తు పెట్టుకోండి, దేవుడు నమ్మది ఆశీర్వాదమే కాదు, శ్రమలు కూడా వస్తాయి. శ్రమలు భరించి పరలోకం చేరుకున్న వాళ్ళే ధన్యుడు. మనకి ఆశీర్వాదం కాబట్టి ఏం చేయాలంటే ముందు మనస్సాక్షిలో దేవుడు ఉంచుకోవాలి. పౌరుల అనవసరమైన పనులు చేయకూడదు, అణిగిమణిగి ఉండాలి దేవుడు ముందు. పౌరులు రక్షణ పొందాడు, చివరికి గొప్ప రక్షణ. శిష్యులు నమ్మలేకపోయాడు పౌలుగా మాట్లాడారంటే. ఇంకో విషయం తెలుసుకోవచ్చు, పౌరులో కఠినంగా ఉంటారు కొంతమంది లోకంలో. దేవుడు అంటే ఇష్టం ఉండదు, కఠినమైన పనులు చేస్తారు ఎదుట వాళ్ళ దగ్గర. అది మళ్ళీ మీ మీదకి వచ్చింది. అంటే మనం ఏం చేసినా అది మన మీదకే వచ్చింది. గొలియాతు చూడండి, దావీదు రాయి కొట్టగని పడిపోయాడు. అంటే మీ సమస్యను దేవుడు తీర్చగలడు. చివరి ఆఖరి పరిస్థితి అయింది. అంటే ఆఖరిలో వచ్చి చంపేశారు గొలియాతుని. దావీదు ఆశ్రయించుకోడు. దావీదు అంటాడు, దేవుడు అంటాడు ఆయన నా హృదయానుసారుడు. మీరు ఇప్పుడు దేవుడు మనుషుని కనిపెట్టారా అంటే బైబుల్. హల్లెలూయా. ఇది దేవుడు హృదయం, మరి ఎక్కడ దొరకదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ జరగబోయే చెప్పడు. జరగబోయే ఎలా చెప్తాడు? పరిశుద్ధాత్ముడు దేవుడు వివరిస్తాడు బైబిల్ ద్వారా. అంటే బైబిల్ వాక్యం మన దగ్గర రావడం మందా కాదా చెప్పేసి పరిశుద్ధాత్ముడు అది రుచి చూడాలి ముందు. అంటే దేవుడు మన సత్యం తెలుసుకొని బతకాలి. మన ఇష్టానుసారం జీవితం ఉండకూడదు. ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. కానీ ఎవరైతే జీవించి పరలోకం చేస్తారో వాడు పరలోకం వారిది.
ఎవరైతే యేసు పడవలో ఉన్నారో వాళ్ళు రక్షణ పొందారు. బైబిల్లో చూడండి ఎన్ని కథలు ఉన్నాయో, ఎన్ని కార్యాలు ఉన్నాయో దేవుడి. అన్ని ఆస్వాదింపబడినాయి. సంవత్సరం జీవితం చూడండి. ఢిల్లీలో అమ్మాయిని ప్రేమించి చుట్టూ తిప్పాడు. చివరికి ఏమైందంటే చెప్పండి, ఏమైంది? చేతులు కాళ్ళు కట్టేశారు. సంవత్సరాన్ని కట్టేసి పనులు చేయించుకున్నాడు, అనవసరమైన పనులు, అంటే పాపిష్టి పనులు. ఇలా ఉండకూడదు. మన చిన్న అలికిడి జరిగినా పెద్ద అపాయం వస్తుంది. దేవుడు మనసాక్షిని తెలుసుకోండి. మనం ఎలా ఉంటే ఆశీర్వాదం వస్తుంది. ఏం చేస్తే ఆశీర్వాదం వచ్చిందంటే కేవలం ఒకటి నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించుకొని దేవుడిని ప్రేమించాలి. ఇవన్నీ మీ ఇంట్లో ఉంటేనే దేవుడు వస్తాడు మీ ఇంట్లో. హల్లెలూయా. ఎలా ఏముంటే వస్తాయి నువ్వు చెప్పండి. నిన్ను వలే, ఇంకోటి దేవుడు ప్రేమించు. ఇవన్నీ ఉంటే మీకు ఆశీర్వాదం నిరంతరం ఉంటుంది. దేవుడు మీ కష్టాలు వచ్చిన బాధలు చూపిస్తున్న ప్రతిఫలం ఇస్తాడు మీకు. కానీ నువ్వు గుర్తుపెట్టుకుని అన్నింటిని వదిలిపెట్టకూడదు. వేటిని దేవుడు మనస్సాక్షిని ఎలా కనిపెట్టాలంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థన బైబిల్ చదవాలి. ఈ రెండు మన జీవితాల్లో ఉంటే మీకు ఆశీర్వాదం వస్తుంది. ఏ అపవాదం ఆపలేదు. అపవాదం ఆపలేదు మీ ప్రార్థనని. దేవుడి చుట్టూ గోడలు కట్టుంటాయి, కానీ ఈ ప్రార్థన బద్దలు కొట్టగలదు. అది ఎరుక కోటలు బద్దలైనట్టు కోటలు పట్టుకోవాలి దేవుడి దగ్గర మీ ప్రార్థన ద్వారా. అంత గట్టిగా చేయాలి ప్రార్థన. అపవాది పారిపోవాలి మీ దగ్గర నుండి. మీ ఆశీర్వాదం ఆపే ఎవరు? అపవాది. ఎలా అంటే యోగు జీవితం చూడండి. యోగు జీవితం ఏమైంది చెప్పండి. అపవాది ఎంటర్ అయింది. ఎంటర్ ఆస్తుపాస్తుల్ని పడిపోయింది కింద. అంటే యోగు దగ్గర తీసుకున్న ఎవరంటే అపవాది. అపవాది మీ గుమ్మంలో ఉంటున్నాడు, మీ హృదయంలో ఉంటున్నాడు, చెడు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, అపవాదం ఉంటే ఆశీర్వాదం రాదు. కొంతమంది ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే దేవుడిని నమ్మి వెంబడిస్తే ఆశీర్వాదం వచ్చింది, కానీ దేవుడిని తిరస్కరించుకోండి, అపవాదం ఉంచుకోండి. ఇటువంటి కోరికలు గొప్పవి, అద్భుతమైన కోరికలు కోరుకున్నారు, కానీ పరలోక రాజ్యాన్ని మర్చిపోతున్నారు. హల్లెలూయా. ఏం మర్చిపోతున్నారు? పరలోక రాజ్యాన్ని మర్చిపోతున్నారు. ఈ లోకంలో సుఖాన్ని పొందుకొని మనం ఎలా ఉన్నారంటే దేవుడు వైపు ఉండి దేవుడు యుద్ధం చేసి గెలవాలి, అపవాదం గెలవాలి. దేవుడితో ఎందుకు అంటే ఆశీర్వాదం కోసం. హల్లెలూయా. అపవాదం ఓడించగలరు ప్రార్థనలు. మీ ప్రార్థన ఆపేదెవరు? అపవాది. మీ ఆశీర్వాదాన్ని అపవాది ఆపేది. అపవాది మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు నిరంతరం. సంతోషం పడేసింది. ఇంకెంతమంది ఉన్నారు? ఏమి అని భయపెట్టింది అపవాది. భయాన్ని దగ్గర చేస్తుంది. భయం దగ్గర కూడా రానివ్వదు. విశ్వాసంతో దేవగీతంతో పాడాలి పాటలు. ఇవన్నీ ఉంటే మీకు ఆశీర్వాదం వచ్చింది. ఇంకోటి ఇచ్చారు, దేవుడు మందిరం నాటపడిన వాళ్ళు వర్ధిల్లుతారు. దేవుడు మందిరం కొచ్చిలు పడాలి, నాటపడాలి. ఇక్కడ మీరు అభివృద్ధి చెందాలి. అప్పుడు మందిరాన్ని ప్రేమించాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు మీరు వర్ధిల్లుతారు. ఇది చివరిది. ఇది ఎంత మంచిదంటే మీరు కన్నీటి ప్రార్థన చేసిన కానీ 3 ఇంతలు ఎక్కువ. మందిరాన్ని ప్రేమించినట్టు 3 ఇంతలు ఎక్కువ. మిగతా మీరు అనుసరించిపోయి ప్రేమించండి. మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోండి. మందిరాన్ని ఒక మందిరమే కాదు, ఇంకోసం ఏంటంటే మీ మనసు అనే మందిరం. హల్లెలూయా. మీ మనసు అనే మందిరాన్ని బాగా చూసుకోండి. యేసుకు ఒకసారి కోపం వచ్చింది. బైబిల్లో యేసు కోపం వచ్చి ప్లేస్ అక్కర్లేదు, కానీ ఎప్పుడు వచ్చింది? ఒక్కసారి వచ్చింది. ఎక్కడ చెప్పండి? కోపం విరిగిపోయింది. కోపం మందిరం ఆవరణ ఏం పెట్టారు? అమ్ముకుంటున్నాడు పక్షులు పావురాలని. కోపం వచ్చిన దేవుడికి వినాలి. కోపం వచ్చినా కోపం వచ్చి వాటిని పడేసి పరిగెత్తాడు తండ్రి అని అన్నది. అంటే దేనికి ఎందుకు కోపం వచ్చింది? అక్కడ మందిరాన్ని పాడు చేశారు వాళ్ళు. హల్లెలూయా. మందిరాన్ని ఏం చేశారు? పాడు చేశారు. అనవసరం వాటిని అమ్మారు. అనవసరమైన కొనుక్కుంటున్నాడు. అందుకు ఎందుకు కోపం వచ్చి తన్ని మీ మందిరాన్ని పాడు చేయకండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ చెప్పాలంటే దేవుడు హృదయాన్ని కలిగిన వాడు. హల్లెలూయా. మీకు ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఏసుకున్నాడు కాదు ముందు. ఇది పరిస్థితి. అంటే మనం ఏం చేయాలంటే
గొప్ప కార్యం చేయడం మన జీవితంలో మందిరం బాగా చూసుకోవాలి. ముందు అమ్మ కాదంటే అనవసరమైన పనులు చేయకూడదు. మందిరంలో మాటలు కావచ్చు, నవ్వులు కావచ్చు, ఏం చేయకూడదు. ఇక్కడ ప్రార్థన అయిపోయేదాకా సైలెంట్ ఇంటికి వెళ్ళిపోవడమే. మీతోటి నవ్వులు ఏ పట్ల చేయడం దేవుడు ఒప్పుకోడమ్మా. అంటే మనం అణిగి మణిగి ఉండాలి దేవుడు మందిరంలో. ఇది మెయిన్ పాయింట్. మిగతా ఇవన్నీ విశ్వాసమే గొప్పది. 2 మందిరం బాగా చూసుకోవాలి. 3 నిన్ను వాళ్ళని తొలి వాళ్ళు ప్రేమించాలి. ఇట్లా ఇంపార్టెంట్ ఏం చెప్పండి. మందిరాన్ని ప్రేమించాలి, మందిరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరాన్ని ఇంట్లో వాళ్ళు సువార్త చెప్పి నువ్వు తీసుకున్నావు మందిరాన్ని విని నుండి